హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వాట్సప్ షేర్డ్ గల్పికగా కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశంగా తల్లి కోరిక అనే దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు వినిపిస్తాను వినండి. తల్లి కోరిక వాట్సప్ షేర్డ్ గల్పిక. ఇక వినండి. భార్యాభర్తలు ఇద్దరు ఒక హోటల్లో కూర్చొని టిఫిన్ తింటున్నారు. భార్య భర్తను ఇలా అడిగింది, ఏమండి మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడుగు, దానికి పర్మిషన్ అవసరమా? అదేం లేదండి, ఒక నెల నుంచి మీరు ఆఫీసు నుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా బయటికి తీసుకొని వెళ్తూ పిల్లలతో హోంవర్క్ చేయిస్తూ వారితో గడుపుతూ నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసుకుందామని అంటూ కాస్త భయంగానే అడిగింది. అదేం లేదే, నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే, నీకెందుకు అలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. మరి నిజం చెప్పండి, మీ మొహంలో తేడా కనిపిస్తుంది. కొంప తీసి చెన్నీళ్ళు కానీ పెట్టలేదు కదా? అమ్మోయ్, నీకు దండం పెడతానే, అలాంటి ఆలోచన కూడా రానివ్వకు. అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే, చెప్పండి. విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు అని తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు. ఆ ఉత్తరాన్ని ఆమె తన వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది. ఆ ఉత్తరం తన అత్తగారు తన కొడుకుకు రాసిన ఉత్తరం అది. ప్రియమైన కుమారునికి, ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో వ్రాస్తున్నాను. కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్నా. ఈ తల్లి మనస్సును అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. మీ నాన్నను పెళ్లి చేసుకునేదానికి ముందు నేను లెక్చరర్గా పనిచేశాను. పెళ్ళైన తర్వాత నువ్వు పుట్టావు. మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది, బాగా సంపాదించసాగారు. నీకో చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానేశాను. మీ నాన్న చాలా బిజీ అయ్యారు. వివాహం అయిన 1 సంవత్సరం ఎలాంటి బాధ లేకుండా ఉన్నది. తర్వాత అన్నీ ఎదురుచూపులే. మీ నాన్న కోసం ఎదురుచూపులు, ఆయనకు ఆదాయంపై మోజుతో సమయానికి ఇంటికి రారు కూడా. మీరే నాకు దిక్కు. ఆ రోజుల్లో మీతోనే నా సంతోషం. ఉదయం లేవగానే మీరు తయారై స్కూల్కి వెళ్తారు. మీ రాక కోసం ఎదురుచూపు. ఇలా మీరు పెద్దవారైపోయారు. నాతో మాట్లాడడానికి కూడా సమయం ఉండేది కాదు మీకు. అవసరానికో మాట అంతే మీ నుండి. ఉద్యోగాలు వచ్చేసాయి మీకు. మీ హడావుడి మీది. పిల్లలైనా నాతో మాట్లాడతారేమో అని ఎదురుచూపు. మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా అదే ఎదురుచూపు. రాగానే అలసిపోయి భోంచేసి పడుకుంటారు. వంట బాగుందని కానీ బాగోలేదని కానీ చెప్పటానికి కూడా మీకు టైం ఉండదు. నువ్వు కూడా బిజీ అయిపోయావు. నీ చెల్లెలికి పెళ్లి చేశాము. తను హాయిగా విదేశాలకు వెళ్ళిపోయింది. ఆమె సంసారం, ఆమె జీవితం. వారానికి ఒకసారి 2 నిమిషాలు మాత్రమే ఫోన్లో మాట్లాడేది అక్కడి నుంచి. ఆమె ఫోన్ కోసం ఎదురుచూపు నాది. మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని అందివ్వడానికి, మాత్రలు అందించడానికి ఎదురు చూస్తూ గడిపేదాన్ని. చూసావా, నా బ్రతుకంతా ఎదురుచూపుల్లోనే ముగిసిపోయింది.
నీకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. బ్రతికి ఉన్నప్పుడు చెప్పలేకపోయాను నీకు. చనిపోయే ముందు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ నాన్నగారు ఆరోగ్యం బాగా లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాత్రలు ఇస్తావా, అన్నం పెడతావా అంటూ అవసరానికో మాట అంతే. పేపర్ చదవటానికి టైం ఉంటుంది, నాతో మాట్లాడడానికి టైం ఉండదు మీ నాన్నకు. అలా గడిచింది. మీ సంగతి సరే సరి. వయసులో సంపాదన మోజులో పడి నాతో మాట్లాడడానికి టైం లేదు. మీ నాన్నగారికి ఇక ఈ వయసులో మాట్లాడడానికి ఏముంటుంది? ఎదురుచూపు, ఎదురుచూపు, ఎదురుచూపు. ఇప్పుడు చావు కోసం ఎదురుచూపు. నాలా నీ కూతురో కొడుకో ఇలా ఉత్తరం రాయకూడదనే ఉద్దేశంతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనస్సు ఉంటుందని, మన కోసమే బ్రతుకుతారు వాళ్ళు అని గ్రహించు. నేను ఎదురు చూసినట్లు నీ భార్యను బాధ పెట్టవద్దు. మనసు విప్పి తనతో అన్నింటినీ షేర్ చేసుకో. నిన్ను నమ్ముకొని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో, నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు. ధనార్జనతో వారిని నిర్లక్ష్యం చెయ్యకు. ఇదే నా చివరి కోరిక. కోడలు, మనవడు, మనవరాలు జాగ్రత్త. నా పరిస్థితి నా కోడలికి రాకుండా చూసుకో. తనకు ఒక మనసు ఉంటుందని, అందులో మీరే ఉంటారని, తననే శ్రద్ధగా చూసుకోవాలని, ప్రేమను అందించాలని కోరుకుంటుందని అర్థం చేసుకో. మనిషిగా ముందు గుర్తించు. మీ ఆవిడను యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని వెళ్ళదీయనీయకు ఆమెను. నీకు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఈ తల్లి కోరుకుంటుంది. ఉంటాను. అది ఉత్తరం. ఇట్లు మీ మంచి కోసం ఎదురు చూసే నీ తల్లి. ఇదండి. దయచేసి మీ కుటుంబ సభ్యులతో గడపండి. వారి మనస్సును బతికున్నప్పుడే గెలుచుకోండి. యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి. మీ సంసారమే మీకు అన్నింట్లో తోడు ఉంటారని మీ సభ్యుల్ని మరువవద్దు అంటూ ఈ గల్పిక వాట్సప్ షేర్డ్ మ్యాటర్గా తల్లి కోరిక అనేటువంటి ఈ చిన్న అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ఆలోచించండి మీరు కూడా. ధన్యవాదాలు.